మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకున్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం ఏ ప్లానెట్ వల్ల వస్తుంది. అంటే ఈ ప్లానెట్స్ అన్ని రావడం అంటే ఏమిటంటే, అదేదో ఆ ప్లానెట్ మన మీద పగబెట్టి రావడం కాదు. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆధారంగా రవి నుంచి కేతువు వరకు ఉండే గ్రహాల రూపంలో మనకు ఆ కర్మ ఒక భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము ఏమి చేస్తే ఆ కర్మ నుంచి బయటపడగలుగుతాం. అది కొన్నిసార్లు గ్రహ ఆరాధన ద్వారా, కొన్నిసార్లు దేవతా మంత్రం ద్వారా, మరి కొన్నిసార్లు మనం చేసే యాక్టివిటీస్ ద్వారా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది మనం ఒక్కొక్క గ్రహపరంగా, ఒక్కొక్క ప్రాబ్లం పరంగా మనం చెప్పుకుందాం. రాహువు ఈ ఎనర్జీ మీకు నెగటివ్గా వస్తే ఏమిటి, పాజిటివ్గా వస్తే ఏమిటి. పాజిటివ్గా వస్తే విదేశీ యోగము, సినిమా ఫీల్డ్ ద్వారా కలిసి రావడము, ఆన్లైన్లో చేసే వ్యాపారాల వల్ల కలిసి రావడము, అలాగే ఒక ఇమాజినేషన్ని ఆధారం చేసుకొని, లేకపోతే ఇవాళ రేపు చూడండి, ఒక మనకి ఇలా కంటికి పెట్టుకుంటే మనకి ఒక ఇమాజినేషన్లో మనం అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇమాజినేటివ్గా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో, విదేశీ సంబంధంగా ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా ఏవైతే ఉంటాయో, మీ యొక్క ఇమాజినేషన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం వల్ల కలిగేటువంటి లాభాలు ఇవన్నీ రాహు ఇస్తాడు. పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్గా ఉన్నారనుకోండి, అనవసరమైన భయం, ఏమీ జరగదు, ఊరికే భయపడిపోతూ ఉంటాడు మనిషి. అమ్మో ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, అదేమో ఇదేమో అని. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ పాజిటివ్ అండ్ నెగటివ్ ఈ రెండింటిని మనం అర్థం ఎలా చేసుకోవాలంటే, ఓకే నాకు అనవసరమైన భయాలు వస్తున్నాయి, అనవసరమైనటువంటి వ్యసనాలకు గురవుతున్నాను, అనవసరమైన సర్కిల్లోకి వెళ్తున్నాను, నా యొక్క సర్కిల్ పాడవుతుంది, నా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్లోకి కాకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళలోకి వెళ్తున్నాను, అనవసరంగా భయాలకు గురవుతున్నాను అంటే, మీరు నెగిటివ్గా మీ రాహు ఎక్కడో పాడయ్యాడు. రాహు మూన్ కూడా పాడై ఉంటాడు. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, గురుబలం పెంచుకోవాలి, రవి బలం పెంచుకోవాలి, కుజబలం పెంచుకుంటే కూడా ఇంకా మంచిది. అంటే ఈ 3 గ్రహాల యొక్క బలం పెంచుకోవాలి. అంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి, దత్తాత్రేయుడిది జయ గురుదత్త, శ్రీ గురుదత్త చేసుకుంటూ ఉండాలి, మరియు వీలైతే కనుక స్కందుని ఆరాధన చేస్తుండాలి, స్కంద నామస్మరణ చేస్తూ ఉండాలి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి, మినుములు దానంగా ఇస్తూ ఉండాలి, బెల్లము 4 ఉండలుగా చేసి గోవుకి తినిపిస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీకు ఏదైతే ఉందో ఇది మార్పు. టైమింగ్ మెయింటైన్ చేస్తుండాలి. రాహు నెగిటివ్గా ఇస్తున్నాడు అనుకోండి, టైం మెయింటైన్ చేస్తే, టైమింగ్కి రవి కారకుడు అండి. నేను ఈ టైంకి ఒక షెడ్యూల్ చేసుకొని వెళ్తున్నాను, 100% మీకు రాహు ఎనర్జీ తగ్గిపోతుంది, రవి ఎనర్జీ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇలా చేయాలి. ఈ రాహు ఎనర్జీ నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా గుళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడరు, రాత్రిపూట మెలుకోవడానికి ఇష్టపడుతుంటారు, వాళ్ళకి డార్క్ సర్కిల్స్ కూడా వస్తుంటాయి రాహు ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి వారికి. అలాగే రాత్రి నిద్రపోకుండా పగటి నిద్రపోవడము, కొంచెం నెగిటివ్ థాట్స్ పెరగడము, ఇవి పెరుగుతుంటాయి. ఇవి గనక నేను చెప్పినటువంటి చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అయితే దీనికి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో, దీంతో పాటు చాలామందికి ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. ఏమండి, నాకు పలానా మహాదశ నడిచేటప్పుడు ఇది పాటించవచ్చా, ఏలినాడ్స్ నిలిచేటప్పుడు ఏదైనా మార్పు ఉంటుందా, ఇవన్నీ కాదు నాకు కాలసర్ప దోషం ఉంది, మరి ఇది చేసుకుంటే అదేమైనా క్లియర్ అవుతుందా అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మహాదశ మారుతుంది అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మహాదశ ఎప్పుడు మారుతున్నా దానికి ఒక 10 రోజుల ముందు మీరు ఆ గ్రహ సంబంధించినటువంటి జపం చేయించేసుకోవడమో, లేకపోతే ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడమో ఖచ్చితంగా చేయాలి. జపం చేయించుకుంటే చాలా మంచిది. అది దాని పొజిషన్ ఎలా ఉన్నా సరే,
బాగున్నాడు, మరింత మంచి ఫలితం ఇస్తుంది జపం చేయించుకుంటే. అలా కాదండి, ఆ గ్రహం కొంత నీచ స్థానంలోనో పాపకర్తెలోనో ఉంది, అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే దోషము తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ చాలామంది భయపడుతుంది ఏమిటంటే, ఏలినాడు శని ఉంది కదండి, అయ్యో నా మహాదశ, నేను చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని మీకు ఉంది అంటే సింపుల్, దానికి కంగారు పడక్కర్లేదు. ఏలినాడు శని అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే ఏ పనిలో అవ్వనుకుంటాం, కాదు, శ్రమతో ప్రతి పని అవుతుంది. నేను మీకు గతంలో చాలాసార్లు చాలా ఉదాహరణల్లో మనకి సీఎంలు పిఎంలు అయిన అన్నీ కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టామి శనిలోనేనండి అన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ప్లానెట్స్ అక్కడ ఆ రకంగా రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాయి. అంటే శ్రమకారకుడు కాబట్టి శ్రమ ఇవ్వాలంటే వాళ్ళు ఆ పోస్ట్లో ఉండాలి. ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, సంతానం కూడా కలుగుతారు ఈ ఏలినాడు శని, అర్ధాష్టమి అష్టమి శనుల్లోనే. మరి దీని యొక్క ప్రభావం తగ్గించాలంటే సింపుల్గా ఏం లేదు. ముసలి వాళ్ళు, అదే నేను అనేది ఏంటంటే వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మధ్యాహ్నం పూట పడుకోవచ్చు. కానీ ఈ ఏలినాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని నడిచేటప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. వేరే వాళ్ళు ఎక్కువ శ్రమించండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములకు వెళ్ళండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మీ యొక్క వయసుని బట్టి మీరు ఏం చేయగలరు, శ్రమ ఎక్కువగా చేయండి. అప్పుడు శ్రమ ఎప్పుడైతే మనంతట మనగా శ్రమ పడతామో శని ప్రభావం పూర్తిగా తగ్గి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఇక సర్పదోషాలకు ఆల్రెడీ గతంలో నేను మీకు వీడియో చేశాను. ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను. సర్పదోషం మీకు ప్రభావం పడకుండా ఉండడానికి ఒక మంచి లాజిక్ మంచి పరిహారం చెప్తాను. సింపుల్గా ఏం లేదు, నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, చక్కగా వెళ్ళి రాహుకి కేతుకి దీపారాధన చేసి నమస్కరించుకోండి భక్తితో. ఆ రాహుకేతువులే చూసుకుంటాయి, ఎందుకంటే అది సర్ప సంబంధించినవే కదా. ఇక రెండవది, రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కలిసి ఉన్నటువంటి చెట్లు ఉంటాయి మనకి. ఆ కలిసి ఉన్న చెట్టు లేదా కనీసం రావి చెట్టు ఉన్న చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, సర్పదోషం ఖచ్చితంగా పోతుంది. లేదండి నాకు కాళహస్తి వెళ్ళగలను, నాకు ట్రావెలింగ్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు వెళ్ళే స్కోప్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి ప్రతి 6 నెలలకు ఒకసారి. ముఖ్యంగా సర్పదోషం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు, కోప్పడకూడదు. ప్రభావం అంతా కూడా దేని మీద ఇస్తుందంటే మీరు ఆవేశం, కోపం, మీ అసహనాన్ని వ్యక్తం చేయడం ద్వారానే అది బ్లాస్ట్ అవుతుంది. ప్రాబ్లం అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సర్పం బుసగొడుతుంది చూసారా, అంటే దాని ఫస్ట్ సిమ్టమ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిటేషన్ చేస్తుండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కుండల్ని యోగం అనేటువంటిది మీకు స్లోగా ఎప్పుడైతే మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఈ దోషాలు, ఈ ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని నమ్ముకోవడము, ఆ లలితాంబిక అమ్మవారిని, అమ్మ నాకు ఇవేమీ తెలియవు, జాతకము, జ్యోతిష్యము, నక్షత్రము, దోషాలు, యోగాలు ఏమీ నాకు తెలియవు, వాస్తు దోషం ఉందా నాకేం తెలియదు, నేను నిన్ను నమ్ముకున్నా, నీ పాదాలను ఆశ్రయించాను, నేను ధర్మంగా ఉంటున్నాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నిన్ను నమ్ముకొని ప్రతిదీ నీకు సమర్పించుకుంటూ వెళ్తుంటా. ఏ పని వచ్చినా సరే చెప్పుకోండి అమ్మవారికి. రూపాయి వచ్చింది అమ్మ, నీ దయవల్ల వచ్చింది. ఒక కష్టం వచ్చింది అమ్మ, ఈ కష్టం కూడా నా బాగు కోసమే నువ్వు ఇచ్చేవేమో, నేను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఇచ్చేవేమో నేను భావిస్తున్నాను, నీకు నమస్కారం అనుకుంటూ వెళ్ళండి. అమ్మ ఖచ్చితంగా, అమ్మ సొంత అమ్మ ఎలా అయితే తన ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్తగా పిల్లవాడిని కాపాడుకుంటుందో అంతే ఇదిగా అమ్మవారు కూడా మనల్ని కాపాడుతుంది. రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త భగవత్ నామస్మరణతో నిద్రలేవండి. ఓం నమో నారాయణ అనుకోవచ్చు, అమ్మవారిని అనుకోవచ్చు, స్కందుడిని కానీ గణపతిని కానీ తలుచుకుంటే నిద్రపోయేటప్పుడు మీరు నమశివాయ మంత్రంతో నిద్రపోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.